హాయ్ అండి, వెల్కమ్ టు నాచిని లోకం. ఇక్కడ మీరు చూస్తున్నదైతే హైదరాబాద్లోని గట్కేసర్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. మనం ఇక్కడ మెయిన్ రోడ్డు పైనే ఇక్కడ గవర్నమెంట్ నర్సరీ అయితే ఉంటుంది. ఇంకా వీళ్ళు మనకైతే ప్రతి మొక్క కూడా అన్నీ ఇక్కడ ఫ్రీగానే ఉంటాయి. అంటే ఎవరికి కావాలన్నా కూడా ఇక్కడికి వస్తే మాత్రం ఫ్రీగానే మొక్కలు ఏ ప్లాంట్ అయినా ఇస్తారు. ఇంకా ఇదైతే మనకు మెయిన్ రోడ్డు పైనే ఉంటుంది గేట్ అయితే. వీళ్ళైతే మన గవర్నమెంట్ వాళ్ళంతా కూడా సిటీ అవుట్స్కట్స్ కానివ్వండి, లేదంటే సిటీ మనకి మధ్యలో డివైడర్ దగ్గర అట్లా ఉంటాయి కదా, అక్కడ పెట్టే మొక్కలన్నీ కూడా ఇక్కడే అన్నీ రెడీ చేస్తూ ఉంటారు. ముందుగా మనం లోపలికి వెళ్ళగానే ఇవన్నీ క్రోటన్స్ అండి, ఎన్ని వెరైటీస్ ఉంటాయి చూడండి. ఇక్కడైతే ఇవన్నీ ఇక్కడ మనకు చాలా చిన్న సైజు నుండి ఇంకా స్టార్ట్ అవుతాయి పెద్ద మొక్కల వరకు కూడా. అంటే వీళ్ళు కటింగ్స్ అట్లా అన్నీ కూడా ప్రిపేర్ చేసి సాయిల్ మిక్స్ చేసుకొని మంచిగా నాటు వేస్తారు. అవన్నీ కూడా కొద్దిగా నాటుకొని ఇంకా మంచిగా అయినాక అవన్నీ కూడా మళ్ళీ పెట్టడానికని పంపిస్తూ ఉంటారు. ఇట్లాంటి టైంలో మనకు కూడా ఇస్తారండి ఇక్కడ వెళ్తే కనుక. కాకపోతే ఒకటి ఏంటంటే, మేము ఇటు సైడ్ పనుందని వచ్చాము కాబట్టి ఇందులోనే ఇంకా ప్లాంట్స్ తీసుకొని వెళ్దామని వచ్చాము. కానీ వీళ్ళు జూన్ నుండి ఇస్తామని చెప్తున్నారు. జూన్ నుండే స్టార్ట్ చేస్తాము అని చెప్పి ఇప్పుడైతే మాకు మొక్కలు ఏమీ ఇవ్వలేదు. కాకపోతే నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు నా టెర్రస్ గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ కానివ్వండి, లేదా నేను తీసుకున్నప్పుడు ఇంకా చాలామందికి కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాను. ఇక్కడ మనకు ఇచ్చే ప్లాంట్స్ ఏంటంటే చాలా రకాల క్రోటన్ మొక్కలు కానివ్వండి, లేదా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఎట్లాంటివి అంటే మందారాలండి, రెక్క మందారాలు లేదా ముద్ద మందారాలు అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఇవి టెంపుల్ ఫ్లవర్స్ అంటారు కదా, అవి. ఇక్కడ మనం చూస్తే కనుక చాలా చిన్న సైజు నుంచి మొదలుకొని పెద్ద సైజు వరకు అయితే ఎన్నో రకాల మొక్కలు అయితే ఉంటాయి. ఇంకా గన్నేరు, గోరింటాకు ప్లాంట్స్. ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎన్ని రకాలుగా కటింగ్స్ పెట్టి ఉంచారు. ఇవన్నీ మనకు జూన్ జూలై వరకు మంచిగా చక్కగా రెడీ అయిపోతాయని చెప్తున్నారు. ఇదైతే చాలా ఎకరాల్లో ఉంటుంది. ఇంకా మనం నడవాలి ఇంకా ప్లాంట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే కూడా చాలా టైం పడుతుంది. ఇదంతా కూడా చూస్తున్నారు కదా, చాలా ఎంత గ్రీనరీగా ఇంకా అడవిలో మనం వెళ్తున్నట్టుగానే ఉంటుంది ఇక్కడైతే. ఇంకా మొక్కల విషయానికి వస్తే కనుక ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ఇస్తారండి, దానిమ్మ, జామ ఇట్లాంటివి. ఇంకా ఇక్కడైతే చూడండి దేవగన్నేరు, ఇవన్నీ కూడా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇట్లా చక్కగా ఫ్లవరింగ్ తోటి ఇవైతే రెడీ అయిపోయాయి. ఇంకా 2 monthsలో అంటే ఇంకా మంచిగా అవుతాయి. కాబట్టి అప్పుడు వర్షాకాలంలో ఎవరికైనా ఇచ్చినా, లేకపోతే వీళ్ళు కూడా ఔటర్ రింగ్ రోడ్లో అట్లా నాటుతూ ఉంటారు కదా, అప్పటికి కూడా ఇంకా మంచిగా ఉంటాయని. ఇంకా ఇక్కడ చూస్తే కనుక కవర్స్లో అంతా మట్టి ప్రిపేర్ చేసుకొని కొన్ని అయితే నాటి పక్కన పెట్టేశారు, ఇంకా కొన్ని అయితే నాటడానికి రెడీగా ఉంచుకున్నారు. ఇంకా మనకు రకరకాల మందారాలు కూడా, ఇంకా గులాబీ ఫ్లవర్స్ కూడా ప్లాంట్స్ కూడా అండి, అవి కూడా ఇస్తారు ఇక్కడ. ఇలా మనం చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇవన్నీ వెతుక్కుంటూ. ఇక్కడైతే అన్నీ రెడీగా ఉన్నాయి. ఇవేంటంటే మందారం ప్లాంట్స్. ఇక్కడ చూడండి చాలా వందలు వేల ప్లాంట్స్ అయితే ఉంటాయి మనకు. అంటే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వాలి కదా, అందు గురించి అనేసి. ఇవైతే నాకు నేరేడు చెట్టులాగా అనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తే ఎన్ని ఉన్నాయి చూడండి, ఇక్కడ వందలు వేలల్లో ఉన్నాయి ప్లాంట్స్ అయితే. మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన ప్లాంట్స్ కూడా మంచిగా గ్రో అవుతాయి. ఇటు సైడ్ అయితే చాలా, అటు మనం చూసినవి పెద్ద సైజులో ఉన్నాయి. ఇక్కడైతే చాలా చిన్న ప్లాంట్స్ని ఇంకా గ్రో చేస్తున్నారు ఇట్లా సపోర్ట్ ఇచ్చి. ఇక ఇవన్నీ కూడా మళ్ళీ మనకు రోడ్ సైడ్ వేసేటివి ఈ ప్లాంట్స్ అయితే. అంటే ఎవరైనా ఇంటి బయట పెట్టుకునే వాళ్ళైతే ఇవి తీసుకోవచ్చు. అంటే మనకు కావాల్సిన విధంగా ఏవి కావాలంటే అవి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్ సీతాఫల్ కూడా ఇస్తారు. ఇందులో ఉండే మందార అయితే చాలా బాగుంటుంది. ముద్ద మందారాలు, పంచముఖ మందార అంటారు కదా, అట్లా ఉంటాయి. నా టెర్రస్ గార్డెన్లో అయితే చాలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇందులో తీసుకువెళ్ళిన ముద్ద మందారాలు. ఇట్లా కొన్ని రకాల ప్లాంట్స్ అయితే ఇంకా చక్కగా పెరిగిపోయి వాళ్ళు ఇవ్వడానికి, అంటే నాటడానికి కూడా ఇవన్నీ రెడీగా ఉన్నాయి. నేను ప్లాంట్స్ కోసం వెళ్ళాను, కాకపోతే నాకు ప్లాంట్స్ ఇవ్వకున్నా పర్వాలేదు. కాకపోతే జూన్ జూలై ఆ టైంలో ఎవరికైనా ప్లాంట్స్ కావాలనుకుంటే కనుక మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే ఇప్పుడే చెప్పేస్తున్నాను.
ఇంకా నేను తర్వాత కూడా తీసుకుంటాను. అప్పుడు నేను తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ వీడియో షేర్ చేస్తానండి. కాకపోతే ముందుగా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఎవరికైనా అంటే ఇక్కడ ఇట్లా ప్లాంట్స్ దొరుకుతాయి అని అయితే తెలుస్తుంది కదా తెలియని వారికి అన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. కానీ మనకు ప్లాంట్స్ కావాలంటే ఇక్కడ కొత్తగా ఒక రూల్ పెట్టారండి. ముందైతే లేదు. ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు. ఆధార్ కార్డు చూపిస్తే మనకు అయితే ఏ ప్లాంట్ కావాలన్నా ఇస్తారు. ఇంకా టైమింగ్స్ అయితే మార్నింగ్ టు 9 టు ఈవినింగ్ 5 వరకు అని అనుకుంటాను. ఎప్పుడు వెళ్ళినా మేమైతే మధ్యాహ్నం టైంలో అట్లా వెళ్ళాం కాబట్టి నేను ఎప్పుడు టైమింగ్స్ అయితే గమనించలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందు చూపిస్తున్నాను. లోపలికైతే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను ఎక్కువ దూరం అయితే వెళ్ళట్లేదు. ఇప్పుడైతే ఐడియా కోసం అని మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళైతే జూన్ నుంచి వెళ్ళండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నేను జూన్లో వెళ్ళినప్పుడైతే ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.